ఏమైనా కానీ ఇప్పుడు ఈ మధ్య కొంత సోషల్ మీడియాలో కొన్ని కొన్ని మనం చూస్తున్నాం మేడం, ఫైనల్గా తీసుకుని వదిలేస్తాం. అంటే ఇది మిమ్మల్ని అడగొచ్చు, ఎందుకంటే ఒక లాయర్గా అడుగుతున్నాను, సో పార్టీ పక్కన పెట్టేద్దాం. ఈ ఏంటి ఏంటి ఏం పింక్ ఏది ఏదో పికిల్స్, అలేఖ్యా చిట్టి పికిల్స్ మేడం, దీనికి సంబంధించి అదే బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు, మహిళలు బిజినెస్లో రాణించాలి, 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మహిళలు రాజకీయంగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా బిజినెస్లలో ప్రతి దాంట్లో మగవాళ్ళకి ఏమాత్రం ధీటుగా వెళ్ళాలనేది, తీసిపోకుండా వెళ్ళాలనేది కాన్సెప్ట్. అది బీజేపీ దాన్ని ఆవిష్కృతం చేయబోతున్న త్వరలో, అది ఆల్రెడీ బిల్లు ఉంది కాబట్టి. సో మరి ఇప్పుడు ఈ చిట్టి పికిల్స్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలా పెద్ద రచ్చ అవుతుంది. సరే, కస్టమర్ ఒక అడిగిన ఒక అంశానికి అవతల ఆ మహిళ చెప్పిన భాష ఏదైతే ఉందో ఒక లాయర్గా ఏ విధంగా చూస్తారు, ఇప్పుడు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని వదిలేయండి బాబో అన్న కూడా వదలట్లేదు వాళ్ళని. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మేడం? అట్లాంటి ఇష్యూస్కి మీలాంటి అంటే న్యాయపరంగా ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? ఇక్కడ ఈ ఒక్క చిట్టి పికిల్స్లో చాలా లెసన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఒకటి, ఒక ఆడపిల్లలు కలిసి ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, అందులో అంత సక్సెస్ అవుతున్నారు, మళ్ళీ 100 రూపాయలది 200లకు పెట్టి అమ్మినా కూడా కొనుక్కుంటున్నారు. ప్రమోషన్ ఏ విధంగానే ఉండనియండి, కొంటున్నారు, మొత్తానికి కొంటున్నారు. ఈ ప్రమోషన్ లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకుంటూ, అంటే కవ్వించుకుంటూ అట్లాంటివి చేసి ఆ ప్రమోషన్ లో చేసినాక కూడా అది కూడా వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ తోని వాళ్ళకి వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి కదా. ఎంత అమాయకం అనాలా, లేకపోతే ఎడ్డిమొహాలు అనాలా, తెలియలేదనాలా ఈ ఆడపిల్లల్ని చూడండి. వీళ్ళు ఇట్లాంటి ప్రమోషన్స్ ఇచ్చినాక కూడా వాళ్ళు 100 రూపాయల పచ్చడిని 200 పెట్టి కూడా కొనుక్కుంటున్నారు అంటే ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఆడపిల్లల మీద సహజంగా ఉంటుంది, ఆడవాళ్ళ మీద సహజంగా ఉంటుంది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంబంధం లేకుండా ఉంటుంది. అది ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ తోని ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల వాళ్ళు 100 రూపాయలే 200 పెట్టి అమ్ముకున్నా కూడా నడిచింది. నోరు ముగ్గురు అక్క చెల్లెలు కూడా చాలా అందంగా ఉంటారు, ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, అందం కూడా ప్రమోట్ అవుతుంది కదా న్యాచురల్లీ. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ నా లుక్స్ తోని కూడా కొంచెం ఎక్కువ ప్రమోట్ అవుతుంది. మీరు ఆ మాట అంటారో అంటారో అనుకున్నాను, కానీ మీరు కూడా అందంగా ఉన్నారు కానీ కొంత కామెంట్లు రకరకాలు పెడతారు మీకు కూడా డెఫినెట్లీ. ఎందుకంటే దాని నాకు చాలా మంది ముస్లిమ్స్ నా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫేస్ ఎట్లుంది, ఆ భావం ఎట్లుంది అంటే నీ మనసు లోపల ఎంత ద్వేషం ఉంది ముస్లింల పట్ల, క్రిస్టియన్ల పట్ల అని అంటుంటారు నన్ను. ఆ రకంగా ట్రీట్ చేశారన్నమాట. అదే నేను అన్నా, నాకు మీరు అసలు ముస్లింలే కాదు, మీరు క్రిస్టియన్లే కాదు, మీరు మాజీ హిందువులు, మతం మారిన హిందువులు. నా ఫైట్ ఇస్లాం ఐడియాలజీతో, నా ఫైట్ క్రిస్టియన్ ఐడియాలజీతో, నా ఫైట్ ఇస్లామిక్ దురాక్రాంతలతో, నా ఫైట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన దౌర్జన్యాల మీద. మీతోని కాదు, మీరు అసలు ముస్లింలు, క్రిస్టియన్లే కాదు, మతం మారిన మాజీ హిందువులు అని అంట నేను. కాబట్టి ఇట్లా నన్ను అన్నప్పుడు ఈ అమ్మాయిలు అన్నారా, వీళ్ళు ఎట్లా ఉండాల్సింది, కొంచెం పొలైట్గా ఉండాల్సింది. నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఏం చేస్తా, డిలీట్ చేసేస్తా, బ్లాక్ చేసేస్తా. వాళ్ళతో వాగ్వాదం పెట్టుకో. కరెక్ట్. ఒకటి. రెండో విషయము, ఆడవాళ్ళ నుంచి అట్లాంటి భాషని ఎక్స్పెక్ట్ చేయరు. సో అదొక రేట్ అడిగిన పాపానికి ఎన్ని మాట్లాడినారు, రేట్ అడగడం. ఇంకొకటి కూడా నేను మొన్న ఒకటి చూసి చాలా నవ్వుకున్నా. ఆ అబ్బాయి మిమ్మల్ని మీ ముగ్గురిని ఆర్డర్ పెట్టాలంటే ఎలా అని అనేసి పెడితే దాని కింద అమ్మాయి ఇచ్చిన, అసలు ఆడపిల్లలకి ఇన్ని బూతులు వస్తాయా? వచ్చినా మనం బయట మాట్లాడతామా? ఏదో వచ్చిన బూతులు కూడా ఇంట్లో దగ్గర వాళ్ళతోనే అప్పుడప్పుడు మాట్లాడితేనే ఇంట్లో తిడతారు. అట్లాంటిది పబ్లిక్గా వీళ్ళు ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు. ఏంది వీళ్ళు, ఏం పెంపకం వీళ్ళది? ఆ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వల్ల వీళ్ళు ఇట్లా ఇంత నోరుకు హద్దు లేకుండా ఉందా, లేకపోతే ఆ పెంపకం వల్ల నోరుకు హద్దు లేకుండా ఉందా, లేకపోతే మేము ఏం చేసినా కూడా మాకు బిజినెస్ నడుస్తుంది ఏముందిలే అని అనేసి ఆ హంబుల్నెస్, హ్యూమిలిటీ లేకపోవడం అని నాకు కూడా నవ్వొచ్చిందండి నిజంగానే. సో మహిళలు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ ఎవరినో అమ్మాయిని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. అసలు అంట్లు తోముకోవడానికి కూడా పనికిరావు ఏదో సంథింగ్ అంటే ఎట్లా బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇన్ని ప్రాధేయపడి కాళ్ళు మొక్కే పరిస్థితి తీసుకొచ్చినా కూడా వాళ్ళు వదలతా ఇంకా ఎవరు వాళ్ళ మీద డిఫరెంట్గా రీల్స్ చేస్తారు. వాళ్ళు ఇంకా టార్చర్ చేస్తారు, మామూలుగా కాదు. ఇంకా అయిపోయింది వాళ్ళ పని, అయిపోయిందా బిజినెస్ లాస్ అయిపోయింది. అంటే అదే నోటి దూలని కంట్రోల్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నోటి దూల మగపిల్లాడికి ఉన్నది అంటే అర్థం చేసుకోవచ్చు, ఉంటది. ఆడపిల్లలకు ఉండదు కదా. మనం ఎంత ఎదిగినా, ఎంత ఇప్పుడు రేపు పొలిటికల్గా కూడా నేను సీఎంగా ఇప్పుడు ఢిల్లీలో రేఖా గారిని పెట్టిండ్రు.
సో మహిళలు. అధికారంలో కూడా మహిళలు వచ్చిన తర్వాత కూడా పక్కనున్న మగవాళ్ళని తన్నుకుంటూ పోతా అంటే అట్లయితే ఎంతైనా కూడా స్త్రీ నుంచి వెళ్ళి ఆ arrogance ని ఎక్స్పెక్ట్ చేయరు మగవాళ్ళు. ఎస్. కాబట్టి స్త్రీ నుంచి వెళ్ళి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాటి నుంచి డైనమిజం ని చూపించగలగాలి, వాటి నుంచి క్షాత్రతేజం చూపించగలగాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, హంబుల్నెస్ లేకుండా ఉండడం. అండ్ ఎస్పెషల్లీ మగవాళ్ళను నువ్వు తిట్టి మగవాళ్ళని తిరిగి తిట్టినాం అనుకోండి ఒక బూతు, వాళ్ళ దగ్గర 100 ఉంటాయి. ఎన్నిటినంత కానీ నిజంగా మేడం వాళ్ళు చూస్తే చాలా అందంగా అద్భుతంగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఆ భాష ఏంటి మేడం నిజంగా? అమ్మో పాపం నిజంగా నేనైతే చాలా నేను చూసి నవ్వుకున్నాడు. వా. కానీ ఏదేమైనా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి బిల్డప్ చేసుకున్న పచ్చళ్ళ వ్యాపారం సర్వనాశనం అయిపోయింది. అవును. వాళ్ళ కెరీరు పోయింది. ఓ వేరే ముందు నీ కెరీర్ చూసుకోరా, నువ్వు ప్రేమించిన దాన్నైనా లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుందాన్నా దాని కనీసం నువ్వు ఎటు తీసుకెళ్ళి ఏం కొనిగిపోతే అది ఎవరితో ఎండ ఎత్తేస్తుంది అన్నట్టుగా మాట్లాడిన అమ్మాయిలు తల్లిని మధ్యలో తల్లిని మళ్ళీ తీసుకురావడం అన్ని తప్పు కదండి. అందుకే ఫస్ట్ సంస్కారం నేర్పించాలి పిల్లలకు. పిల్లలకి ఇంట్లో సంస్కారం నేర్పించడం, భాష ఎట్లా మాట్లాడాలని నేర్పించడం, బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని నేర్పించడం. అండ్ ఎస్పెషల్గా ఆడపిల్లలకు, అందుకే మన సనాతన ధర్మంలో మనకు చెప్తారు, పితా రక్షతి కౌమారే భర్త రక్షతి ఇవ్వని రక్షంతి స్థావిరే పుత్ర నా స్త్రీ స్వతంత్రం అర్హతి అంటారు. స్వతంత్రం అంటే నీకు స్వతంత్రం అంటే స్వయంగా నీకు నువ్వు బయటికి వెళ్ళలేవు, స్వయంగా నీకు నువ్వు చేసుకోకూడదు. ఎందుకంటే అమ్మాయికి లిమిట్స్ కొన్ని పెట్టిండ్రు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి ఎక్కువ లిమిట్స్ ఉండవు, డిఫరెన్స్ తెలుసుకోవాలి. మన సంస్కృతిలో ఎట్లా చెప్తారంటే మహిళ అంటే ఒక ఆడపిల్ల కాదు, ఒక గర్భం, నడుస్తున్న గర్భం. సో తను వెళ్తుంటే ఏంటిదంటే ఒక బ్యాంక్ లాకర్ వెళ్తున్నట్టు. అందుకనే ఇన్ని కండిషన్స్, ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని ఇవి పెట్టిండ్రు అన్నమాట. ఈ హద్దుల్లో ఉండాలి అని పెట్టడానికి రీజన్ ఏంటిదంటే ఇందుకే. మనం కూడా అమ్మవారి శక్తిపీఠాల్లో చూస్తే ప్రతి అంగానికి ఒక్కొక్క శక్తిపీఠంగా ఉన్నది అమ్మవారు. అంటే ఏంది అంటే ఒక అమ్మాయి మొత్తం నిలువెత్తుగా కూడా ఒక శక్తి స్వరూపం, నిలువెత్తుగా కూడా ప్రతి ఒక్క భాగం కూడా ఒక స్పెషల్. కాబట్టి అమ్మాయికి అన్ని లిమిట్స్ మన దాంట్లో పెట్టింది. అట్లాంటిది ఆడపిల్ల ఇట్లా బూతులు మాట్లాడి ఇట్లా అసహ్యంగా చేస్తే ఏం చేస్తాను చెప్పండి. సోషల్ మీడియా అంటే ఓపెన్ చేద్దామంటే భయం అవుతుంది. ఈ అమ్మాయిల గురించి తెలుసుకోవాలంటే భయం అవుతుంది. ఎట్లా మేడం దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అర్థం కావట్లేదు. ముందు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి మేడం. నాకు తెలిసి అమ్మాయి వాళ్ళు క్రిస్టియన్స్ అంట కదా. అంటే వాళ్ళు ఏంటో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ సిల్వ చూపించిండ్రు. ఓకే. అది కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటది. అది కూడా ప్రతి సండే వెళ్ళేసి నేర్చుకొని వస్తారు. దానికి కూడా మనం ఏం చేయలేం. ఓకే. కొంత హై ఇంపాక్ట్ కూడా ఉన్నది. 100% హై ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాకే చెప్పినా కదండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్ అన్నట్టు. రిలీజియన్ తోని మీ వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎదురుంగా క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎదురుంగా ఉన్న హిందూ ఆడపిల్లలు దీపావళికి దీపాలు పెట్టుకొని ముగ్గేసుకుంటే తన్ని ఎవరన్నా హిందూ చూడండి, మీరు తంతారా? మీరు క్రిస్మస్ చర్చ్ ఎక్కడన్నా చెట్టు కనిపించిందని తంతారా? మీరు ముస్లిం ఏదైనా టోపీ కింద పడి ఉన్నది అనుకోండి, తంతమా? మనం నేనే చేయలేను, ఇచ్చేస్తాం. ఎందుకు? ఎందుకంటే మన సంస్కృతిలో ఒక హిందువుగా నేను ఎప్పుడు కూడా మొహమ్మద్ ప్రవక్తను వ్యతిరేకించను, ఒక హిందువుగా నేను జీసస్ క్రైస్ట్ ని వ్యతిరేకించను. ఎందుకు? ఎందుకంటే ఆయన పేరు చెప్పి ఎదవేషాలేసి పాస్టర్లు మనం వ్యతిరేకిస్తాం కానీ జీసస్ ఎందుకు వ్యతిరేకించాం? మనకేం చెప్తారు? మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇంతమంది దేవీ దేవతలు ఉంటారు, ప్రతి ఒక్క గురువు ఒక మార్గాన్ని చెప్పిండ్రు అని అన్నప్పుడు ఇస్లాం కూడా ఒక మార్గం కావచ్చు, క్రిస్టియానిటీ కూడా ఒక మార్గం కావచ్చు. ఏం ఆ మార్గంలో ఏముందో మనం ఎట్లా ఆలోచిస్తామంటే, పాలు ఇచ్చేది ఉంటే అందులో నీళ్ళని పక్కన పెట్టి హంసలాగా పాలు తీసుకోవాలని మనకు సంస్కృతి మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ముస్లిమ్స్ ని క్రిటిసైజ్ చేయము, క్రిస్టియన్స్ ని క్రిటిసైజ్ చేయము. చర్చ్ ఈస్టర్ క్రిస్మస్ పండుగ వస్తే వాళ్ళని వ్యతిరేకించి కేక్ ఇస్తే తింటాం, హలీం పాయసం తీసుకొచ్చి ఎవరైనా ముస్లిమ్స్ ఇస్తాం, తింటాం. మన తింటారా వాళ్ళు? అది వాళ్ళకు మనకున్న తేడా. దేవుడు కొట్టేస్తాడంట మేడం, దేవుడు శిక్షించేస్తాడు. పరలోక ప్రాప్తి వాళ్ళకి జరగదంట అసలు. మన హిందువుల ప్రసాదం తింటే పరలోక ద్వారాలు మూసుకుపోతాయి. దాన్ని శత్రుబోధ అంటారు. శత్రుబోధ అంటారు. అంటే ఒక శత్రువుని మీకు క్రియేట్ చేయడం భూమి మీద. అదెవరు? క్రిస్టియన్స్ కి హిందూస్, ముస్లిమ్స్ కి కూడా హిందూసే. అందుకే వాళ్ళు మన పట్ల అట్లా ద్వేషంతో ఉంటారు, మనం వాళ్ళ పట్ల అట్లా ద్వేషంతో ఉండలేము. ఈవెన్ నేను కూడా మీకు ఇంత ఇంటర్వ్యూ ఇచ్చిన కదా, మీరు నాకు ఒక జీసస్ ని తిట్టమనండి, నేను తిట్టలేను.